రైట్ ఇక తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గానికి వెళదాం. ఇక్కడ టీడీపీ నుంచి బరిలో ఉన్నారు వంతల రాజేశ్వరి. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు నాగులపల్లి ధనలక్ష్మి. ఈ ఇద్దరికి సంబంధించినటువంటి అనుకూల అంశాలేంటి, ప్రతికూల అంశాలేంటి? ముందుగా టీడీపీకి సంబంధించినటువంటి రాజేశ్వరికి సంబంధించిన అనుకూల అంశాలు ఏమున్నాయో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆర్థికంగా బలమైన నేత, ప్రభుత్వ సంక్షేమ పథకాలు స్థానికంగా అందుబాటులో ఉండటం ఆమెకు కలిసి వచ్చే అంశాల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇక ఆమెకున్నటువంటి ప్రతికూల అంశాలేంటో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. టీడీపీలో అంతర్గత పోరు ఆమెకు మైనస్గా మారనుంది. అలాగే ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఆమెకు ప్రతికూల అంశంగా మారనుంది. కేడర్ సహకారం లేకపోవడం అనేది ప్రధానంగా కనిపిస్తోంది. వంతల రాజేశ్వరికి సంబంధించినటువంటి అనుకూల ప్రతికూల అంశాలు రెండు మనం చూసాము. ఇక వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ధనలక్ష్మికి సంబంధించినటువంటి అనుకూల అంశాలేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. బలమైన పార్టీ కేడర్ అనేది ఆమెకు కలిసి వచ్చే అంశాల్లో ప్రధానంగా కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత కూడా తనకు కలిసి వస్తుందని ఆమె భావిస్తున్నారు. ఎలాంటి ఆరోపణలు లేకపోవటం అనేది ప్రధాన ఆమెకు కలిసి వచ్చే అంశాల్లో ఒకటిగా కనిపిస్తోంది. ఇక ధనలక్ష్మికి సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు ఏమున్నాయి స్క్రీన్ పైన చూద్దాం. ప్రతికూల అంశాలు చూస్తున్నాం. రాజకీయాలకు కొత్త కావటం, గిరిజనేతరులు ఓట్ల చీలిక, అలాగే పోల్ మేనేజ్మెంట్ పై అనుభవం లేకపోవటం అనేది ఆమెకున్నటువంటి మైనస్ పాయింట్లలో ప్రధానంగా కనిపిస్తోంది. రైట్, ఇద్దరు అభ్యర్థులను మనం చూస్తున్నాము. ఇద్దరు కూడా మహిళలే పోటీ చేస్తున్నారు. రంపచోడవరం నియోజకవర్గం నుంచి వంతల రాజేశ్వరి టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. ధనలక్ష్మి వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. ఇద్దరి మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది. విజయం ఎవరి వైపు ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. లేడీ వారియర్ స్పెషల్ అనాలిసిస్లో ఇప్పుడు మనం పెద్దాపురం నియోజకవర్గానికి వెళుతున్నాం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీలో ఉన్నారు తోటవాణి. ఇక టీడీపీ నుంచి నిమ్మకాయల చినరాజప్ప ఉప ముఖ్యమంత్రి బరిలో ఉన్నారు. రైట్, ముందుగా తోటవాణికి సంబంధించినటువంటి అనుకూల అంశాలు మనం ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. వ్యక్తిగతంగా ఆరోపణలు లేకపోవటం ఆమెకు కలిసి రానుంది. మహిళా నేత కావటం అనేది కూడా ప్లస్గా మారనుంది. ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆమె నమ్మకం పెట్టుకున్నారు. ఇది తనని గెలిపిస్తుందని భావిస్తున్నారు. ఇక ఆమెకు సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు ఏమున్నాయి కూడా ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. అనుభవం లేకపోవడం, కేవలం భర్తకున్నటువంటి రాజకీయ అనుభవంతోనే ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. నియోజకవర్గానికి కొత్త కావటం అనేది కూడా ఆమెకు మైనస్గా మారేటటువంటి ప్రమాదంగా ఉంది. అలాగే పార్టీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు ఇవి కూడా మైనస్గా మారే ప్రమాదంగా కనిపిస్తున్నాయి. రైట్, ఇక మనం నిమ్మకాయల చినరాజప్పకు సంబంధించినటువంటి అనుకూల అంశాలు ఏమున్నాయో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి తనను గెలిపిస్తుందని ఆయన భావిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండటం ఆయనకు ప్లస్ పాయింట్గా మారింది. అదే సమయంలో అందరితోనూ సఖ్యతగా ఉంటారనేటటువంటి మంచి పేరు కూడా ఆయన కలిగి ఉన్నారు. రైట్, ఆయనకి సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు కూడా ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. అనుచరులపై అక్రమాల విమర్శలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. సామాజిక వర్గం నేతల్లోనే ఎక్కువగా అసంతృప్తి ఉంది, వ్యతిరేకత కూడా ఉంది. ఇది కూడా ఆయనకు మైనస్గా మారే ప్రమాదంగా ఉంది. స్థానకేతరుడు అనేటటువంటి ముద్ర కూడా ఆయన పైన ఉంది. నిమ్మకాయల చినరాజప్ప సీనియర్ నాయకుడు తోటవాణితో ఢీకొంటున్నారు. మరి ప్రజా తీర్పు ఏ రకంగా ఉండబోతోంది, ప్రజలు ఎవరిని గెలిపిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. లేడీ వారియర్స్లో ఇప్పుడు మనం రాజమండ్రి అర్బన్ నియోజకవర్గానికి వెళుతున్నాం. ఇక్కడ టీడీపీ నుంచి బరిలో ఉన్నారు ఆదిరెడ్డి భవానీ. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి రౌతు సూర్యప్రకాశ్రావు పోటీ చేస్తున్నారు. ముందుగా ఆదిరెడ్డి భవానీకి సంబంధించినటువంటి అనుకూల అంశాలు ఏమున్నాయో స్క్రీన్ పైన చూద్దాం. ఎర్రన్నాయుడి వారసురాలు కావటం, ఆ కుటుంబ నేపథ్యం కలిగి ఉండటం ఆమెకు కలిసి వచ్చేటటువంటి అంశంగా కనిపిస్తోంది. అలాగే అత్తింటి రాజకీయ నేపథ్యం కూడా ఆమెకు కలిసి రానుంది. ఆర్థికంగా బలమైన నాయకురాలుగా ఆమె కనిపిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆమెకున్నటువంటి అనుకూల అంశాలుగా కనిపిస్తున్నాయి. మరి ఆమెకు సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు ఏమున్నాయో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ప్రభుత్వ వ్యతిరేకత, టీడీపీలో విభేదాలు ఆమెకు మైనస్గా మారే ప్రమాదంగా కనిపిస్తోంది. ఎన్నికలకు కొత్త కావటం అనేది కూడా ప్రతికూల అంశాల్లో ఒకటిగా కనిపిస్తోంది. నియోజకవర్గంలో మామ భర్త వీరిద్దరి పెత్తనం కూడా పెరిగిందనేటటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది కూడా ఆమెకు ప్రతికూల అంశంగా మారే ప్రమాదంగా కనిపిస్తోంది. ఇక వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి రౌతు సూర్యప్రకాష్ రావుకు సంబంధించినటువంటి అనుకూల అంశాలు ఏమున్నాయో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రాజకీయ అనుభవం, సీనియర్ నాయకుడు. సో ఇది ఆయనకు కలిసి వచ్చేటటువంటి అంశంగా కనిపిస్తోంది. నియోజకవర్గంలో క్యాడర్ కూడా బలంగా ఉంది. టీడీపీలో ఉన్నటువంటి విభేదాలు కూడా తనకు కలిసి వస్తాయని రౌతు సూర్యప్రకాష్ రావు భావిస్తున్నారు. రైట్, ఆయనకి సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు ఏమున్నాయో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ప్రతికూల అంశాలు ఆర్థికంగా బలంగా లేకపోవడం, పార్టీలో ఓ వర్గం సహకరించకపోవటం, జనసేన ఇక్కడ పోటీలో ఉంది. జనసేన ప్రభావం ఏ రకంగా ఉంటుందనేది, అది ఎవరిపైన ప్రభావం చూపుతుందనేది, ప్రమాదకరంగా మారుతుందనేది ఆసక్తికరంగా మారింది.
రౌతు సూర్యప్రకాశ్రావుకు సంబంధించినటువంటి ప్రతికూల అంశాల్లో ఇది ఒకటిగా కనిపిస్తోంది. సీనియర్ నాయకుడైనటువంటి రౌతు సూర్యప్రకాశ్రావు ఇప్పుడు ఆదిరెడ్డి భవానీతో పోటీ పడుతున్నారు. ఇద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. విజయం ఎవరి వైపు ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు మనం తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గానికి వెళుతున్నాం. ఇక్కడ జనసేన నుంచి పోటీలో ఉన్నారు పాముల రాజేశ్వరి. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు కొండేటి చిట్టిబాబు. ముందుగా రాజేశ్వరికి సంబంధించినటువంటి అనుకూల అంశాలు ఏమున్నాయో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం ఆమె కలిగి ఉన్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా ఆమెకు పరిచయాలు ఉన్నాయి. కాపు సామాజిక వర్గం ఓట్లు కలిసి వస్తాయి అనేటటువంటి ఆశాభావంతో ఆమె ఉన్నారు. ఇవన్నీ కూడా ఆమెకు సంబంధించినటువంటి అనుకూల అంశాలు. ఇక ఆమెకు సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు ఏమున్నాయో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. అన్ని వర్గాలను కలుపుకుపోవటంలో ఆమె విఫలమయ్యారు అనేటటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే ఆర్థికంగా కాస్త వెనుకబడి ఉండటం కూడా ఆమెకు మైనస్ గా మారే ప్రమాదంగా కనిపిస్తోంది. నియోజకవర్గంలో పార్టీ అంత బలంగా లేకపోవటం కూడా ఆమెకు మైనస్ గా మారే ప్రమాదంగా కనిపిస్తోంది. ఆమెకు పోటీనిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి కొండేటి చిట్టిబాబు. ఆయనకు సంబంధించినటువంటి అనుకూల అంశాలు ఏమున్నాయో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. గత ఎన్నికల్లో ఓడిపోయారనేటటువంటి సానుభూతి ఉంది. ఇది తనకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. వివాదరహితుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇది కూడా ఆయనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. టీడీపీ అసమ్మతి నేతలను తన వైపుకు తిప్పుకోవటంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఇవన్నీ ఆయనకు సంబంధించినటువంటి అనుకూల అంశాలు. మరి ఆయనకు సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు ఏమున్నాయో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఆర్థికంగా స్థితిమంతుడు కాకపోవటం ఆయనకున్నటువంటి ప్రతికూల అంశాల్లో ఒకటిగా కనిపిస్తోంది. ఎక్కువగా జగన్ చరిష్మాపైనే ఆయన ఆధారపడి ఉన్నారు. ఇది కూడా ఆయనకున్నటువంటి మైనస్ పాయింట్లలో ఒకటిగా కనిపిస్తోంది. జనసేన పోటీతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలేటటువంటి అవకాశం ఉంది. ఇది తనకు మైనస్ గా మారుతుందనేటటువంటి ఆలోచనలో ఆయన ఉన్నారు. సో ఇవన్నీ ఆయనకు సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు. వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి చిట్టిబాబు లేడీ వారియర్స్ లో పాముల రాజేశ్వరి జనసేన అభ్యర్థి పైన పోటీ చేస్తున్నారు. మరి వీరిద్దరి మధ్య పోటీ ఏ రకంగా ఉండబోతోంది, ప్రజా తీర్పు ఏ రకంగా ఉండబోతోందో వేచి చూడాలి. లేడీ వారియర్స్ లో మరో వారియర్ ఇప్పుడు మనం పిల్లి అనంతలక్ష్మి ఉన్నటువంటి నియోజకవర్గానికి వెళుతున్నాం. టీడీపీ అభ్యర్థినిగా ఆమె కాకినాడ రూరల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి కురసాల కన్నబాబు బరిలో ఉన్నారు. ముందుగా పిల్లి అనంతలక్ష్మికి సంబంధించినటువంటి అనుకూల అంశాలు ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. జనసేన కారణంగా వైసీపీ ఓట్లలో చీలిక వస్తుందనేటటువంటి ఆశతో ఆమె ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తనని గెలిపిస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండటం కూడా ఆమెకు కలిసి వచ్చేటటువంటి అంశాల్లో ప్రధానంగా కనిపిస్తోంది. రైట్, ఆమెకు సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు ఏమున్నాయో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. భర్త కుమారుల పెత్తనం ఎక్కువైందనేటటువంటి ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. సొంత సామాజిక వర్గంలోనే కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. అదే సమయంలో నియోజకవర్గంలో వైసీపీ కొంత బలం పుంజుకోవటం అనేది కూడా ఆమెకు మైనస్ గా మారే ప్రమాదంగా కనిపిస్తోంది. రైట్, ఇక వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కురసాల కన్నబాబుకు సంబంధించినటువంటి అనుకూల అంశాలు ఏమున్నాయో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. బీసీల మద్దతు కూడగట్టే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఇది తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమితో ఆయన పైన సానుభూతి ఉంది. అది కూడా తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇది కూడా తనకు కలిసి వస్తుందనేటటువంటి ఆలోచనతో ఆయన ఉన్నారు. ఆయనకి సంబంధించినటువంటి అనుకూల అంశాలు చూసాం. ఇక ప్రతికూల అంశాలు ఏమున్నాయో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ప్రజా సమస్యలపై వేగంగా స్పందించరు అనేటటువంటి అపవాదం ఆయన పైన ఉంది. ఖర్చుకు వెనుకాడుతారనే అభిప్రాయం కూడా నియోజకవర్గంలో ఉంది. సొంత సామాజిక వర్గం కాపుల్లో కాస్త వ్యతిరేకత కనిపిస్తోంది. ఇవి ఆయనకు సంబంధించినటువంటి ప్రతికూల అంశాలుగా కనిపిస్తున్నాయి. కురసాల కన్నబాబు లేడీ వారియర్స్ లో పిల్లి అనంతలక్ష్మితో పోటీ పడుతున్నారు. మరి ప్రజా తీర్పు ఏ రకంగా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. రైట్, ఇక తూర్పుగోదావరి జిల్లాలోనే మరో నియోజకవర్గం మహిళా అభ్యర్థి పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం పిఠాపురం. మాకినేడి శేషకుమారి జనసేన నుంచి ఇక్కడ బరిలో ఉన్నారు. ఇక టీడీపీ నుంచి ఎస్ఎన్ వర్మ ఇక్కడ నుంచి బరిలో ఉన్నారు. ముందుగా శేషకుమారికి సంబంధించినటువంటి అనుకూల అంశాలు ఏంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. మహిళా నేతగా మంచి పేరు ఉండటం ఆమెకు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. అవినీతి ఆరోపణలు లేకపోవటం కూడా కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. అలాగే కాపు ఓట్లు అత్యధికంగా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఇది తనకు కలిసి వస్తుందని ఆమె భావిస్తున్నారు. ఇక ఆమెకు సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. స్థానికురాలు కాదనేటటువంటి విమర్శలు ఉన్నాయి. సంస్థాగతంగా పార్టీ నిర్మాణం లేకపోవటం కూడా మైనస్ గా మారే ప్రమాదంగా కనిపిస్తోంది. జనసేనలో అంతర్గత పోరు ఉంది. ఇది కూడా ఆమెకు మైనస్ గా మారే ప్రమాదంగా కనిపిస్తోంది. ఇక టీడీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వర్మకు సంబంధించినటువంటి అనుకూల అంశాలు ఏమున్నాయో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. పార్టీ క్యాడర్ బలంగా ఉండటం ఆయనకు కలిసి వచ్చే అంశం. నియోజకవర్గ
నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తనని గెలిపిస్తాయనే ఆశాభావంతో ఆయన ఉన్నారు. అలాగే చంద్రబాబుకు సన్నిహితుడు అనేటటువంటి పేరు కూడా ఆయన కలిగి ఉన్నారు. ఇక ఆయనకి సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు ఏమున్నాయో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. సామాజిక వర్గం అండ లేకపోవటం అనేది ఆయనకు మైనస్గా మారే ప్రమాదంగా కనిపిస్తోంది. ఆయన పైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇది కూడా ప్రతికూల అంశాల్లో ఒకటిగా కనిపిస్తోంది. సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉండటం అనేది ఆయనకున్నటువంటి ప్రతికూల అంశాల్లో ఒకటిగా మనకు కనిపిస్తోంది. రైట్, వర్మ సీనియర్ నాయకుడు ఢీకొంటున్నారు శేషకుమార్ని, జనసేన అభ్యర్థిని. మరి పోటీ ఏ రకంగా ఉండబోతోంది, విజయం ఎవరిని వరిస్తుంది, వేచి చూద్దాం.